ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, కాలములను సమయములను మీ ఆధీనంలో ఉంచుకొని మా యొక్క ఆయుష్కాలము మీ వశములో మీరు భద్రపరచుకొని కాలానుగుణంగానే మాకు మీరు ఇస్తున్నటువంటి ఆయుష్కాలం బట్టి దానిలో మైలురాళ్లుగా పరిగణించబడినటువంటి సంవత్సరాలను బట్టి ఈ యొక్క తరుణంలో మేమందరం కూడా కలిసి ఈ యొక్క నూతన సంవత్సరం అందరూ ఇదిగో పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయను అనేటువంటి నినాదముతో, దృక్పథంతో, ఆలోచనతో, నిరీక్షణతో మేము మీ వైపు చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరాన్ని మేము స్వాగతించడానికి మీ వైపు చూస్తున్నాం. తదనుగుణంగా మా అందరితో సంభాషించండి. మీ ఆత్మతో నింపి నూతన సంవత్సరంలో అవసరమైనటువంటి మీ అభయము మాకందరికీ మీ వాక్యం ద్వారా ప్రబోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తూ మరలా ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మనకు మన దక్షిణ సంఘ పెద్దలు ఇచ్చినటువంటి అంశము యథావిధిగా చదవాలని ఆశపడుతున్నాను. ఈ నూతన సంవత్సర ఆరాధనకు లేక ఈ ఒడంబడిక దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం కొనసాగుచున్న దేవుని కృపాకార్యము. కొనసాగుచున్న దేవుని కృపాకార్యం. కొనసాగుట అనేటువంటి మాట చాలా లోతైనటువంటి మాట. ఇంగ్లీష్లో ఈ థీమ్ ఏ విధంగా ఉందంటే, ఉదయకాలం లేక ప్రాతకాలమందు లేక వాచ్ నైట్ సర్వీస్లో మనం మాట్లాడుకునేటువంటి విధంగా గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. ఈ కొనసాగు, కంటిన్యూయన్స్, ఈ మాటలు చాలా లోతైనటువంటి మాటలు. మనకు పెరిఫరల్గా పైపైన మనకు కనిపిస్తూ ఉంటాయేమో, కానీ వాస్తవానికి లోతైనటువంటి మాటలు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉండింది, టు బిగిన్ ఈస్ హాఫ్ డన్. టు బిగిన్ ఈస్ హాఫ్ డన్ అంటే ప్రారంభించడం అనగా సగం ముగించడం. ఎందుకు ఆ సామెత వెలుగులోకి వచ్చిందంటే, ఇట్స్ ఆల్ ది మ్యాటర్ ఆఫ్ కంటిన్యూయన్స్. కొనసాగించబడుట అనేది చాలా లోతైనటువంటి అంశం. ఆరంభశూరులు అంటారు, అంటే వీరు బహుశా కొనసాగించలేరేమో అనే ఉద్దేశం. ఆరంభంలో చాలా బలం కలిగి ఉంటారు, దీన్ని కొనసాగించలేరేమో, కొనసాగించడంలో బలహీనత చోటు చేసుకుంటుందేమో అంటూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో గాడ్స్ యాక్ట్స్ ఆర్ కంటిన్యూయింగ్. దేవుని పనులు కొనసాగే పనులు, దేవుని దీవెనలు కొనసాగే దీవెనలు. మన అంశమునందు దేవుని కృపాకార్యము అనేటువంటి మాట ఇవ్వబడింది. కృపాకార్యము, కృప అంటే మనందరికీ తెలుసు, అర్హత లేని వారికి బహుమతులు ఇవ్వడం. పందెంలో, పరుగులో, పరీక్షలో లేని వారిని పాస్ చేయటం.
పరుగు పందెంలో లేని వారికి బహుమతులు ఇవ్వడం, కష్టపడి పనిచేయనటువంటి వారికి పిలిచి వారికి బహుమతి ఇవ్వడం. కృప అనగా ఉచితమైనటువంటి కానుక. బహుమతి అన్నం, ఎందుకంటే బహుమతి అంటేనే ఉచితం. సో ఇట్స్ ఏ ఫ్రీ ప్రైజ్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ ఏ గిఫ్ట్ విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అనగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విధానములు కొనసాగేటువంటివి. అనగా ఈ విశ్వం, ఈ భూమి, ఈ యొక్క అంతరిక్షం సమస్తం కూడా ఆయన యొక్క మాట ద్వారా నిలిపివేయబడింది. The whole universe was suspended by his word. దేవుని మాట చేత ఇవన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. నిలిపివేయటం అంటే దాని అర్థం ఆపివేయటం కాదు. సస్పెన్షన్ ఇస్ నాట్ స్టాప్, ఇట్స్ నాట్ అబాండన్మెంట్. సస్పెన్షన్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కంటిన్యూయన్స్. సస్పెన్షన్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కంటిన్యూయన్స్. దేవుని యొక్క నిలుపుదల కొనసాగటానికి నాంది. ఇక్కడ మన అంశంలో దేవుని యొక్క కృపా కార్యములు దేవుడు కొనసాగిస్తున్నాడు. కృపా కార్యం అంటే సంవత్సరం అనేది ఒక కృప, వారం అనేది ఒక కృప, నెల అనేది ఒక కృప, సంవత్సరం అనేది ఒక కృప, దశాబ్దం అనేది ఒక కృప, శతాబ్దం అనేది ఒక కృప, సహస్రాబ్దం అనేది ఒక కృప. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. ఎందుకంటే గాడ్ ఈస్ ది ఆథర్ ఆఫ్ టైం, ఈస్ ద డిక్టేటర్ ఆఫ్ టైం. మనము క్యాలెండర్ తయారు చేసుకుంటామేమో కానీ, క్లాక్స్ తయారు చేస్తామేమో కానీ టైంని ఎవరు తయారు చేయలేదు. సమయాన్ని ఎవరు కూడా సృష్టించలేదు. సమయాన్ని సృష్టించగలిగిన దేవుడు మాత్రమే. ఆ సమయంలో మనము మరొక సమయాన్ని చొప్పించడానికి కూడా లేదండి. సమయంలో సమయము దాయడానికి లేదు. యూ కెనాట్ ఇన్సర్ట్ టైం ఇంటూ ద టైం ఫ్రేమ్స్. కారణం ఏంటంటే ఆయన కాలమునకు అధిపతి, కాలమునకు సృష్టికర్త. ఈ విధంగా దేవుడు కాలమును సృష్టించి కాలమును మనకు బహుమతిగా ఇచ్చాడు. అదే ఉచితమైనటువంటి బహుమతి, ఉచితమైన బహుమతి. మనకు తెలియదు, మనకు లెక్క పెట్టుకోవడం తప్ప కాలం అంటే ఏంటో ఎవరు కూడా నిర్వచించలేరండి. We can only count, evaluate time, you can respect time, but you cannot fathom the inner realms of time. ఈ సమయం అనేది దేవుడు మనకు చక్కని బహుమతిగా ఇచ్చాడు. దీనితో పాటుగా మరొక కోణాన్ని కూడా నేను ఇక్కడ చూపించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నూతన సంవత్సరం అనేది, లేక నూతన సంవత్సర ప్రారంభ దినం అనేది మనందరి జీవితాలకు ఒడంబడిక దినం అని మనకు తెలుసు. ఈ ఒడంబడిక అనేటువంటి మాట మనం ఎన్నోసార్లు విన్నాం. ఒడంబడిక గురించి ఎంతో మనం చదివి ఉండవచ్చు. ఇంగ్లీష్లో ఈ ఒడంబడిక అనేటువంటి మాటకు కవెనెంట్ అన్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ ట్రీటీ, ఇట్స్ ఎన్ అగ్రీమెంట్. దేవుని భాషలో లేక దైవికమైనటువంటి పరిభాషలో అది ఒడంబడిక, కవెనెంట్. పాత నిబంధన సాంప్రదాయంలో 3 విధాలుగా ఈ యొక్క ఒడంబడిక ఉండింది. మనం
సాంప్రదాయాల్లో ఉడன்பడిక ఎలా చేసుకుంటాం మనం? ఇద్దరు దేశ నాయకులు పేపర్స్ మీద, డాక్యుమెంట్స్ మీద, అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? షేక్ హ్యాండ్ ఇస్తారు. ఈ షేక్ హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి వచ్చింది. ఏ విధంగా అంటే నిబంధన సాంప్రదాయంలో యూదులు ఇద్దరు వ్యక్తులు ఒక ఆస్తి మీద కానీ ఒక నిబంధన చేసుకుంటానికి, ఒక అగ్రిమెంట్, ఒక అంగీకారానికి రావడానికి ఏం చేస్తారంటే వారి ఇరువురి యొక్క అరచేతులు కోసుకుంటారండి. పామ్స్ కట్ ఓపెన్. అరచేతులు కోసుకున్న తరువాత వీరిద్దరు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఆ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకరి రక్తం మరొకరికి అంటుతుంది. ద బ్లడ్స్ ప్లూరల్ వాడుతున్నాను నేను, ఎందుకంటే హెబ్రీ భాషలో బ్లడ్ అనే మాటకు ప్లూరల్ నంబర్ ఆపాదించబడింది. ధామ్ అన్నారు బ్లడ్, ధమీమ్ అంటే బ్లడ్స్. ఈ రెండు రక్తముల కలయిక నిబంధనకు నాంది. రెండవదిగా రిస్ట్, వాచ్ పెట్టుకునేటువంటి స్థలంలో ఒక నరాన్నే కోసేస్తారంట. నరాన్ని ఇద్దరు వ్యక్తులు కవెనెంట్లో, ట్రీటీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ రిస్ట్ దగ్గర ఉన్నటువంటి నరాలు కోసుకుని ఆ రెండు నరాలను జోడించినప్పుడు ఇద్దరి రక్తములు ఒకరి రక్తంగా మారుతుంది. అదే అప్పటి నిబంధన. మూడవదిగా ఇదే రక్తపు బిందువులు ఒక ద్రాక్షారసంలో కలిపి ఇద్దరి రక్తపు బిందువులు ఒకే సీసాలో లేక ఒకే గ్లాసులో ఉన్నటువంటి ద్రాక్షారసంలో కలిపి ఇద్దరు చెరిసరం త్రాగడం. మరి మన సాంప్రదాయంలో కూడా మన పక్కింటి వారు మన దగ్గర బంగారం తీసుకున్నారు అనుకోండి, తర్వాత ఆ బంగారాన్ని మనం తిరిగి ఇచ్చేసారు అనుకోండి, ఏం చేస్తారు? గుర్తుగా ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా. ఇచ్చుతారు. ఎస్, ఆ ఇచ్చటాన్ని ఏమంటారంటే నిబంధన. ఎందుకు ఇచ్చుతారు తెలుసా? ఎందుకు గుర్తుండాలి? నొప్పి. ఆ నొప్పి వచ్చినప్పుడు అది శాశ్వత కాలం జ్ఞాపకం ఉంటుంది. డైలీ సింపల్ లాస్టింగ్. ఇక్కడ కూడా రక్తము, ఒకరి రక్తము ఒకరు కలిపి ఇద్దరు చెరుసరం తాగినప్పుడు ఏం గుర్తుంటుంది? చేసుకున్నటువంటి నిబంధన గుర్తుంటుంది. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చివరిగా మరొక నిబంధన ఉంది. అదే విధంగా అంటే ఒక మలినం లేని, మచ్చ లేని ఒక చక్కని జంతువును తీసుకొచ్చి దానిని గర్భాలయం నందు వధించి ఆ గర్భాలయంలో దాన్ని రక్తము తీసి ఒక బకెట్లోనికి తీసి ఆ రక్తాన్ని దేవాలయపు మందస్సం మీద విసిరి కొట్టి, the blood is flushed onto the tabernacle. ఆ మందస్సం మీద ఉన్నటువంటి ఒక సింహాసనం అనేటువంటి ఒక చిన్న కుర్చీ ఉంటుందండి, దానికి అంటే విధంగా ఆ రక్తాన్ని దాని మీద పోసి దేవుని నిబంధనను చాటుకుంటారు. ఇది చివరి విధానం. నిబంధన చేసుకోవడానికి ఇది మరొక విధానం. దేవుడు ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ చేతిలో నుంచి వచ్చే రక్తం అడగలేదు ఆయన. నీ యొక్క రిస్ట్ యొక్క ఈ యాంకిల్ అంటారా, ఈ స్థలం నుంచి వచ్చేటువంటి రక్తాన్ని ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకుంది ఏంటంటే ఆయన రక్తం
స్రవించబడటం. ఆయన రక్తం ఈ లోకానికి ప్రసరించబడటం. He decided to allow his blood streams across the globe. ఈ ప్రపంచ యావత్తు దేవుని యొక్క రక్తంలో నిబంధన చేయబడాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి మనం అందరము ఇక్కడ చాలా మంది పెళ్ళైన వారు ఉన్నారు. పెళ్లి రోజు మనం ఏం చేస్తాం? పెళ్లి కుమారుడైతే పెళ్లి కుమార్తెతో నిబంధన చేస్తారు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో నిబంధన చేస్తుంది. ఇది మొదలుకొని గుర్తున్నాయా? జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి, ఎవరిని? నిన్ను ప్రేమించి సంరక్షించి రక్షించుటకై నా భర్తనుగా లేక నా భార్యనుగా చేసుకొనుచున్నాను అనేటువంటి ఈ యొక్క నిబంధన దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించబడుతుంది. సరిగ్గా దేవుడు అదే చేస్తున్నాడు. మన పెద్దలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద వారందరూ కూడా ఇదే చేస్తారండి. స్వేరింగ్ సెరమనీ, ప్రమాణ స్వీకారాలు చేస్తారు, అనగా నిబంధనలు చేస్తారు. దేవుడు కూడా ఆ నిబంధన మనం ఏ విధంగా చేశాడంటే ఒకే మాట. పాత నిబంధన అంతట్లో కూడా దేవుని నిబంధన ఏ విధంగా ఉందంటే, నేను నీ దేవుడినైందును, మీరు నా ప్రజలైందును. నేను నీ దేవుడినైందును అన్నప్పుడు ఆయన దేవుడిగా నిరూపించుకున్నాడు. తన 2 చేతులు రక్తమయం. మీరు నా ప్రజలు అన్నప్పుడు మన చేతులకు ఎటువంటి రక్తం అంటడం లేదు. కానీ ఈ నిబంధనలో రక్తమయమైనటువంటి యేసు చేతులు పరిశుద్ధమైన లేక రక్తము లేని పరిశుభ్రమైనటువంటి ఈ పసి పిల్లవాని వలైనటువంటి మన చేతులు ఆ రక్తసిక్తమైనటువంటి యేసు చేతులతో జోడించబడినప్పుడు అది నిబంధన అవుతుంది. ఇప్పుడు ఈ నిబంధన మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? హౌ డు వి కనెక్ట్ ఆర్ రిలేట్ ద కవెనెంట్ విత్ ద క్రోనాలజీ? ఈ కాలములకు నిబంధనలు ఏ విధంగా జోడిస్తున్నాం? ఏ విధంగా అంటే, కాలంలో మనకు ఉన్నటువంటి విధానం ఏమిటంటే వి కౌంట్ టైం. మనం కాలాన్ని లెక్కించినప్పుడు మనకు క్షణాలు వస్తాయి, నిమిషాలు వస్తాయి, రోజులు వస్తాయి, వారాలు వస్తాయి, నెలలు వస్తాయి, సంవత్సరం వస్తాయి. కానీ సంవత్సరానికి పరిశుద్ధ గ్రంథంలో పెద్ద పీట వేయబడింది. ఇయర్ 365 days has its honor. ఈ 365 రోజులు సంవత్సరంగా కేటాయించబడి మన జీవిత విధానంలో లెక్కించుకోవడానికి ఒక అనువైనటువంటి సమయంగా, ఇట్స్ ఎ కన్సిడరబుల్ డ్యూరేషన్ టు మార్క్ అవర్ ఎగ్జిస్టెన్స్, టు మార్క్ గాడ్స్ ప్లేస్. We have here some మనము కాలం అనేటువంటి ఈ చక్రంలో ఒక చోట ఆగిపోయి మనం వెనుక చూసుకుంటూ ముందుకు చూసుకుంటూ మనము నిబంధనలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం. అది దాని యొక్క ఉద్దేశం. సో దే ఆర్ కనెక్టెడ్. నిబంధన మరియు కాలము ఇక్కడ మిళితం చేయబడింది. దేవుని హస్తము మానవుల హస్తము మిళితం చేయబడింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఈ యొక్క నిబంధన వారి వారి రక్త బిందువుల ద్వారా మిళితం చేయబడ్డాయి. ఇక్కడ కాలము మరియు నిబంధన మిళితం చేయబడ్డాయి. కనుక ఇది దేవుని కృప మాత్రమే.
దేవుడు మనకి ఇచ్చేటువంటి కృప. ఎందుకంటే మనము పాత సంవత్సరాన్ని లేక పాత కాలాన్ని మనము అధిగమించి కొత్త కాలంలోనికి మనము కాలు మోగాం. పాత కాలం అంటే ఏంటి? పాత కాలం అంటే పాత జ్ఞాపకాలు, మన జీవితాల్లో జరిగినటువంటి చేదు అనుభవాలు, వీటన్నిటిని విడిచిపెట్టి మనము నూతనత్వంలోనికి మనం వెళ్తున్నాం. నూతన సంవత్సరం మనకు అవసరం, కానీ 2021 మనకి అక్కర్లేదేమో. 2021 కాకపోతే 2022 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. ఎంతకాలం బ్రతికితే అన్ని సంవత్సరాలు మారుతూనే ఉంటాయి, వాటి పేర్లు మారుతూ ఉంటాయి, కానీ నూతనత్వం నిజంగా వస్తుందా? మనకు నూతన సంవత్సరం ప్రాముఖ్యం, నూతన కాలం మనకు ప్రాముఖ్యం, నూతన హృదయం మనకు ప్రాముఖ్యం, నూతన విధానం మనకు ప్రాముఖ్యం, నూతన విశ్వాసము, నూతన నిరీక్షణ, నూతన దీవెనలు మనకు ప్రాముఖ్యం. మరి మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ 2020వ సంవత్సరం ఎంత దారుణంగా గడిచిపోయిందో. మార్చి 22వ తేదీ నుంచి ముఖ్యంగా ఎన్ని దారుణాలు జరిగాయో. మనుషులను పశువుల వలె గుంటల్లో విసిరి పారేశారు. మానవత్వం నశించిపోయింది, మానవ విలువలు, గౌరవం క్షీణించిపోయాయి. The whole dignity of humanity was lost and at stake. ఈ భారంతో, ఈ బాధతో మనము ఒక నూతన ఆశ కలిగి ఉన్నాం. దేవుని సన్నిధానముందు ఆయన నిబంధనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎప్పుడూ కూడా తన నిబంధన జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు, కానీ మనము ఆ నిబంధనను మర్చిపోతున్నాం. భార్యాభర్తలు వారి ప్రమాణాలు మర్చిపోతున్నారు. ప్రమాణం స్వీకారం చేసినటువంటి అధికారులు వారి యొక్క ప్రమాణాన్ని మర్చిపోతున్నారు. దేవుడితో నిబంధన చేసినటువంటి నిబంధన జనులు నిబంధనను మర్చిపోతున్నారు. ప్రమాణాలన్నీ కూడా మర్చిపోతున్నాం, గడిచెవి పెడుతున్నాం, విస్మరిస్తున్నాం. అందుకే దేవుడు ఈవేళ మనకు గొప్ప అభయం ఇస్తున్నాడు. ఏంటంటే మీ యొక్క జీవం నా యొక్క కృపాకార్యం ద్వారా కొనసాగించబడుతుంది. యువర్ లైఫ్ ఈస్ సస్టైన్డ్ బై మై యాక్ట్ ఆఫ్ గ్రేస్. కృపాకార్యం ద్వారా మీ జీవితం కొనసాగించబడుతుంది. 2020లో ఎంతో మంది మరణించిన వారు తప్పు చేశారని చెప్పడం లేదు. ఆ మాట స్వార్థ పాఠం మనం క్లియర్గా చదువుతాం. మరణించిన వాడు ఎప్పుడు కూడా మేలు పొందిన వాడే. కానీ మనం ఇంకనూ జీవించి ఉన్నామంటే దానికి కారణం ఇంకా మనలో ఏదో కార్యదీక్ష దేవుడు పసిగట్టి, దేవుడు ఏర్పాటు చేసి మనకు తన జీవాన్ని కొనసాగింపు చేస్తున్నాడు. దీని నిమిత్తము మనము నూతన విధానంలో దేవునికి మనము మన హస్తాన్ని చాపి ఆయన నిబంధనతో ఏకీభవించాలని దేవుడు కోరుతున్నాడు. చదవబడినటువంటి మొదటి పాఠ్య భాగం జెఫన్యాలో 3వ వచనం 17వ వచనంలో చాలా చక్కని మాటలు ఉన్నాయి. దీన్ని బట్టి నేను ఏర్పాటు చేసినటువంటి మొదటి పాయింట్ ఏమైందంటే, దేవుని ప్రేమను మన ఆనందంతో నిబంధన చేసుకుంటా. నేను మళ్ళీ చదువుతా. దేవుని ప్రేమను మన ఆనందంతో నిబంధన చేసుకుంటా. ఇది చూడండి, గమనించండి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది, శాశ్వతంగానే మనకు అందించబడుతుంది. దేవుని ప్రేమలో ఎటువంటి హద్దులు లేవు, ఎటువంటి అడ్డంకులు కూడా లేవు. మరి ఇక్కడ మన ఆనందం, ఇహలోకంలో ఉన్నటువంటి ఆనందం,
మానవాళిలో ఉన్నటువంటి సంతోషం, ఆనందం, దీవెన ఏమైపోయింది? కొరవడింది, కరువైపోయింది. మనుషులు వారు ఆనందంలో జీవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ మనలో కొనసాగడం లేదు. దేవుని ప్రేమ కొనసాగే ప్రేమ. మన అంశంలో మనం చూసాం, కొనసాగుతున్న కృపా కార్యం అనగా దేవుని ప్రేమ. ఇక్కడ దేవుని ప్రేమ అనేటువంటి ఆ రక్తసిక్తమైన హస్తము మన వైపు చాపబడింది. మనమైతే మనం ఆనందం కోరుకుంటున్నాం, కానీ ఆ ఆనందం కొరకు మన హస్తాన్ని దేవునికి అందించలేకపోతున్నాం. ఈ సమయం, ఈ సందర్భం కొరకు నేను మాట్లాడుతున్నాను. ఈ సందర్భంలో ఈ రెండు చేతులు కలపవలసిన అవసరం ఉన్నది. దేవుని హస్తంతో మన హస్తం ముడివేయబడినప్పుడు మన ఆనందం పరిపూర్ణమవుతుంది. మనకు ఆనందం మనకు అందించబడుతుంది. 17వ వచనం నేను చదువుతాను. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవునికి ప్రేమ ఉంది, శాంతము ఉంది, కానీ నీ సంతోషం నిమిత్తము ఆయన ప్రేమ అందించబడి నీవు హర్షించడానికి ఆయన ప్రేమ అందించబడుతుంది. అంటే ఇక్కడ ఈ రెండు మిళితం చేయబడ్డాయి. దేవుని ప్రేమ వర్సెస్ అవర్ జాయ్ are merged, erupting in covenantal bonds, erupting in covenantal relationships. రెండవదిగా, శిక్ష తప్పించుకున్నట్లు దేవుని నిబంధనను పునర్నిర్మించుకునుట. శిక్ష తప్పించుకున్నట్లు దేవుని నిబంధనను పునర్నిర్మించుకునుట. నిబంధన మనకు ఎప్పటి నుంచో ఉన్నది. దాన్ని కొనసాగించుకునేటువంటి విధానం మనలో కొరబడుతుంది. ఎప్పుడు వెళ్తున్నామండి దేవాలయానికి? మనకు టైం కుదిరినప్పుడు వెళ్తాం, మనం వీలు కుదిరినప్పుడు వెళ్తాం, లేకపోతే నెలకు ఒకసారి వెళ్తాం, కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఏది నిబంధనను వినూత్నపరుచుకునేటువంటి లక్షణం ఎక్కడ? ఎప్పుడు దేవుణ్ణి కలుస్తున్నావు? నీ చేయి దేవుని వైపు ఎప్పుడు చాపుతున్నావు? ఇక్కడ శిక్ష తప్పించుకున్నట్లు నీవు నీ చేతిని దేవుని వైపు చాపు. దేవుని నిబంధనను పునర్నిర్మాణం చేసుకో. మస్ట్ రీబిల్డ్ దట్ లాస్ట్ రిలేషన్. ఇక్కడ వాస్తవంగా శిక్ష అనే మాట వాడాను, కానీ ఈరోజు నూతన సంవత్సరంలో నూతన దినం కాబట్టి నేను ఆ పదాన్ని తీసివేసేసాను. వాస్తవంగా ఇక్కడ మరణం అనే మాట వాడాలి. చదువుకునేటువంటి టెక్స్ట్ లో కూడా ఆ మాటే ఉంది. బట్ ఐ డు నాట్ వాంట్ టు కిల్ అవర్ ఆప్టిమిజం యూజింగ్ పెసిమిస్టిక్ వర్డ్స్. శిక్ష దాగి ఉన్నది. సఫరింగ్స్ అట్ హ్యాండ్. ఈ నిబంధన చేసుకోకపోతే మనకు శిక్ష తప్పదు అని
ఇక్కడ రోమా పత్రికలో పౌలు భక్తులు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే 6వ వచనము మరియు 10వ వచనంలో ఇక్కడ అన్యజనులు కూర్చున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడ్డారు, శిక్ష నుండి తొలగిపోయి ఉన్నారనేటువంటి మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. ఈ విధంగా అన్యజనులందరూ కూడా వారి వారి హస్తాలు చాపి దేవుని హస్తంతో కలిపినప్పుడు వారు ఈ యొక్క నిబంధనను పునర్నిర్మాణం చేసుకుంటారు. సో నిబంధన మరియు కాలం ఏ విధంగా అయితే పునర్నిర్మాణం చేసుకున్నాయో అదే విధంగా దేవుని ప్రేమ మరియు మన ఆనందము కూడా ఐక్యపరచబడుతున్నాయి. ఇక్కడ మనకు ఇవ్వబడేటువంటి నిబంధన శిక్ష తొలగించుకున్న నిమిత్తము మన హస్తము దేవుని వైపు చాపి మనము దేవుడు ఇచ్చేటువంటి ప్రేమను పొందుకోవాలని, ఈ నిబంధన సంబంధమైనటువంటి జనులముగా మనము నిబంధనను మనము పునర్నిర్మించుకోవాలని దేవుడు తన యొక్క కొనసాగించబడినటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి బహుమతి లేక ఆ కృపా సాధనం మనకు అనుగ్రహించు, ఆ కృపతో మనను ఫలింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చివరిగా మూడవదిగా మేకింగ్ ఏ కవెంటల్ డిటర్మినేషన్ టు బేర్ ఫ్రూట్ ఈవెన్ దిస్ ఇయర్, అనగా ఫలించుటకు ఈ సంవత్సరమైన నిబంధన సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు. ఈ ఆలోచన ఎక్కడికి పోయింది? మనం దేవునితో ముడివేయబడ్డామనేటువంటి ఆలోచన ఎక్కడికి పోయింది? చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయంలో రెండవ వచనం చదువుతున్నాను. యేసు వారితో ఇట్లా, నేను జాగ్రత్తగా గమనించండి, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఈ ప్రశ్నకు మీరు చెప్పండి, ముందు జవాబు. మళ్ళీ చదువుతున్నాను. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? చెప్పండి జవాబు. అక్కడ రక్తపాతం జరిగింది. పిలాతు గారు ఏం చేశారంటే దేవాలయంలోనికి వేగంగా పరిగెత్తుకుని లోపలికి వచ్చి అక్కడ బలులు అర్పించేటువంటి మన వారందరినీ కూడా చంపివేశాడు. వారి రక్తం తీసి అక్కడ పశువు రక్తంతో కలిపి ఇల్లీగల్ మర్జ్, ఆ రక్తాన్ని తీసుకెళ్లి దేవాలయంలో పోసేశాడు. ఇది ఒక నీచమైనటువంటి కార్యం పిలాతు చేత చేయబడింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ప్రభువారు అంటున్నారు, ఈ విధంగా మరణించినటువంటి వారు గలిలైనటువంటి వీరు పాపులని మీరు తలంచుతున్నారా? మీరు చెప్పండి అని ప్రభువారు అడిగారు. వీరు మరణించారు కాబట్టి వీరు పాపం చేశారా అని అడుగుతున్నారు యేసు ప్రభువారు. అడిగిన తర్వాత వెంటనే ఆయనే జవాబు చెప్పారు. చదవండి, ఏమనుంది? కారు. మరణించిన వారందరూ పాపులు కాదు. పిలాతు చంపాడు, పిలాతు పాపి. నేనలేదండి, బైబిల్ ఉందమ్మా. ఈ విధంగా వీరు కారు, పాపులు కారు. తర్వాత 3వ వచనంలో ఏమంటారు? తర్వాత మీరు ఈ యొక్క నిబంధన సంబంధమైన ఆలోచన కలిగి లేకపోతే మీకు అదే గతి పడుతుంది అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. చూడండి 3వ వచనం, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించరు. నెక్స్ట్ కాంటెక్స్ట్, మరియు
సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలస్తున్నారు. సేమ్ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. అక్కడ టవర్ పడిపోయింది, దాని కింద మరి 18 మంది చనిపోయారు. వాళ్ళందరూ పాపులని మీరు అనుకుంటున్నారా? చెప్పండి చెప్పండి, వారు పాపులా? ఆ టవర్ కింద పడిపోయి చనిపోయిన వాళ్ళందరూ? యేసు ప్రభువు అంటారు కాదు. కానీ మీరు దేవుడితో సంబంధం కలిగి లేకపోతే మీరు అలాగూ నశిస్తారంటారు. మళ్ళా సేమ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభువు వారు అడిగిన ప్రశ్న, 2020 సంవత్సరంలో కరోనాతో చనిపోయిన వాళ్ళందరూ పాపులా? కాదు. కానీ మనం దేవుడితో సంబంధం లేకపోతే యేసు ప్రభువు వారి మాటలో నుంచి అప్లికేషన్, మీరు దేవుడితో సంబంధం కలిగి లేకపోతే మీరు అలాగే నశిస్తారు. ఉన్న మాటలండి. కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన మనలను నిబంధన జనులుగా మనను ప్రేరేపిస్తుంది, నిబంధన జనులుగా మనల్ని నడిపిస్తుంది, నిబంధన జనులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే ఫలించినప్పుడు. తర్వాత భాగంలో 6వ వచనం నుండి చూస్తాం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడేమన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా. అంటే చెట్టుకి ఈ వ్యక్తికి సంబంధాలు పోయాయి. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎదురేస్తాను ప్రభు అని. ఇప్పటివరకు ఏం చేసావు? 3 సంవత్సరాల నుంచి ఏం చేసావు? 3 సంవత్సరాల నుంచి పుస్తకం పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి గమ్యాన్ని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఏమీ సాధించని వారు ఉన్నారు. గడిచిన సంవత్సరంలో కూడా ఏమి సాధించిన వారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం సాధించాము? ఇక్కడ ఉంది అన్నమాట. ఏం సాధించాం? లాక్డౌన్ ఖాళీగా ఉండి ఏం సాధించాం? అయితే ఆయన అంటున్నాడు, ఒక్క సంవత్సరం ప్రభువా, ఒక్క అవకాశం నాకు. I will manure the tree. దీని నుండి నేను గొప్ప ఫలాలను నేను రాబడతాను, గొప్ప ఫలాలు నేను సంపాదిస్తాను. ఒక్క అవకాశం. ఎందుకు ఈ విధంగా ప్రాధాన్యపడుతున్నాడు తెలుసా? ఎందుకు ఒక్క సంవత్సరాన్ని అడుగుతున్నాడు ఆయన? A year is always a unit, a wonderful unit in time. ఒక్క సంవత్సరం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క సంవత్సర కాలం మన జీవితాలు మారటానికి సరిపోతుంది. ఒక్క సంవత్సరం మన ఆలోచన ధోరణి సమస్తము మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రభువా, ఒక్క సంవత్సరం నాకు కేటాయించు ప్రభువా. గడిచిన సంవత్సరంలో నేను నీకు దూరం అయిపోయాను, దూరంగా జరిగిపోయాను, నీతో నేను నిబంధన చేసుకునేటువంటి సంగతిని మర్చిపోయాను, ఆ ఆలోచన కూడా మర్చిపోయాను. Now it is time to make a covenantal determination to bear fruit towards the end of the year. ఈ సంవత్సరాంతంలో నేను ఫలాన్ని అందిస్తాను ప్రభువా. నీతో తెగిపోయినటువంటి సంబంధాన్ని నేను నిర్మించుకుంటాను. నీ యొక్క రక్తసిక్తమైనటువంటి హస్తాలు నా ఎదురుగా ఉన్నప్పటికీ నీవు సిలువలో మరణించావనేటువంటి సంగతి
లోకమంతా చూసి విశ్వసించి అయినప్పటికీ మర్చిపోయినటువంటి ఈ సందర్భంలో నేను కూడా మర్చిపోయినటువంటి స్థితిలో నేను ఉండి మీ వైపు చూసి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, నాకు ఒక అవకాశం దయచేయి. ఈ అవకాశం ద్వారా నేను ఫలిస్తాను, ఫలించడం నీవు చూడాలి. చాలా మంది బిడ్డలు ప్రార్థన చేసుకుంటారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వీరి యొక్క ఎదుగుదల చూడాలని వారు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసు కదా. ప్రభువా, నాకు ఆ ఉద్యోగం వచ్చేంత వరకు నా తల్లిదండ్రులు బ్రతికించు ప్రభువా అంటూ ఉంటారు. నేను అది సాధించేంత వరకు నా తల్లిదండ్రులు బ్రతికింప చేయ ప్రభువా. నాకు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, నేను సాధించు వరకు వీరందరూ బ్రతికే ఉంటారు ప్రభువా. ఈ నూతన సంవత్సరాన్ని వారి యొక్క బ్రతుకు కొరకు ప్రతిష్ఠించు ప్రభువా అని మన బిడ్డలు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. వాస్తవమే, మంచిదే. కానీ ఈ ప్రార్థన కొద్దిగా ముందు చేస్తుంటే ఈ పాటికి ఫలభరితమైనటువంటి జీవితాన్ని తల్లిదండ్రులు చూసుండేవారు కదా. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ కనీసం ఇప్పటి నుండైనా ఒక నూతన సంవత్సరాన్ని స్వీకరించి దేవుని యొక్క నిబంధనను నూతనపరచుకొని దేవునితో చేయి కలిపి ఆయన అనగా దేవుడు జీవానికి అధిపతి అని, ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ లైఫ్. జీవము పుష్కలంగా ఆయన ఎదురు నుంచి పొందగలుగుతాం అనేటువంటి నిరీక్షణతో ఈ సంవత్సరాన్ని దేవుని కొరకు కేటాయించి నలిగిపోయిన, విరిగిపోయిన, విచ్ఛిన్నం కాబడిన, ఎడబాటు చేసుకున్నటువంటి ఆ ప్రేమైక సంబంధాన్ని వెలికి తీసి నిబంధనతో మరలా ముడివేయబడి మనము ఫలములు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. కొత్త నిబంధన గ్రంథకర్తలు కోరుతున్నారు, పాత నిబంధన ప్రవక్తలు కోరుతున్నారు. ఈ విధంగా మనము దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో మనం కూడా కోరుకునేటువంటి స్థితి మనకు వచ్చింది. ఈ 2020వ సంవత్సరంలో నాకు తెలిసి కరోనా పోవాలి అని ప్రార్థన చేయని వారు లేరంటే అది ఏ మతమైనా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థనలన్నీ వింటున్నాడని మన యొక్క విశ్వాసం. అమాంతంగా క్రమేణా ఈ కరోనా లేక ఈ మహమ్మారి, దిస్ డెడ్లీ పాండమిక్ విల్ వానిష్డ్ ఫ్రమ్ us. రూపుమాపి దేవుడు మనకు నూతనమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించుగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు నూతన ఆరోగ్యం ప్రసాదించి నూతన ఆశలతో, నూతన విలువలతో, నూతన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, నూతన ఆధ్యాత్మిక పట్టుదలతో మనం ముందుకు వెళదాం. అది కేవలం దేవునితో ఉన్నటువంటి నిబంధన సంబంధాన్ని మనము పునరుద్ధరించుకోవడం ద్వారా మనము ఫలభరితమైనటువంటి మార్గంలో జీవించాలనేటువంటి ఆశ ద్వారా, నిరీక్షణ ద్వారా ఇది సాధ్యమవుతుంది. కనుక దేవుని ప్రేమైనటువంటి వారులారా, దేవుడు మనకు ఈ యొక్క కొనసాగుతున్నటువంటి తన కృపాకార్యం మనకు ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని మనం ప్రార్థన చేయవలసిన వారు. దేవుడు కొనసాగే దేవుడు, దేవుడు మనలను కొనసాగించే దేవుడు, దేవుడు మనలను నిలిపివేస్తూనే, ఈ విశ్వాన్ని మనలను సమస్తాన్ని నిలిపివేస్తూనే కొనసాగిస్తూ మనలను ఫలభరితమైనటువంటి మార్గంలో నడిపించే దేవుడు. ఆ విధంగా తన యొక్క ఉచితమైనటువంటి
కాలాన్ని, ఉచితమైనటువంటి సమయాన్ని, ఉచితమైనటువంటి ఆరోగ్యాన్ని, ఉచితమైనటువంటి ఆయుష్ కాలము మనందరికీ ప్రసాదించి మనం దేవునితో మరలా ముడివేయబడి ఈ నిబంధనను తిరిగి సంపాదించుకొని నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఫలభరితమైనటువంటి మార్గంలో ఎదిగి ఫలించి మనము మన వంశవృక్షము నిత్యము దేవుని సన్నిధానంలో ఆశీర్వదించుకున్నట్లు దేవుని యొక్క కృప, ఉచితమైనటువంటి కృపా కార్యము మనం అందించబడి సదాకాలము మనం బలపరిచి స్థిరపరిచి నడిపించును కాక. ఆమేన్. మరొకసారి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యు ఆల్ వెరీ వెరీ హ్యాపీ, బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ ఎ హెల్దీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, కాలమును మీ ఆజ్ఞలో ఉంచుకొని ఉచితముగా మీ కృపా కార్యములను జరిగిస్తున్నాము. స్తోత్రాలు. మేమైతే మీకు దూరంగా ఉన్నామేమో మమ్మల్ని మన్నించండి, మరలా పునఃసంధానం చేసుకునండి, మమ్మల్ని స్వీకరించండి, మమ్మల్ని ఆశ్రయించండి. దేవా, మీరు ఈ లోకం కొరకు మా కొరకు మరణించాలనేటువంటి సంగతి మేము మర్చిపోయి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవా, మీరు మరణించడం ద్వారా మాకు జీవాన్ని ప్రసాదించారు. ఆ జీవాన్ని కొనసాగింపు చేస్తున్నాను, ఉచితముగా కొనసాగింపు చేస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని మన్నించి మరలా మమ్మల్ని స్వీకరించి మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరమైనటువంటి బహుమతిలో మేము మరింత ఆనందంతో మీ ప్రేమలో కనవేయబడి విడివేయబడి కొనసాగించబడినట్లు మమ్మల్ని నడిపించమని, బలపరచమని, భద్రపరచమని, దీవించమని ఈ నూతన సంవత్సరం మా అందరి ఎదుగుదల, బాగోగులు, ఆరోగ్యము, కృపాక్షేమము నిమిత్తం ప్రతిష్ఠించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.